నా వల్ల కావట్లేదు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ.